14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తున్నామన్నారు. అభివృద్ధి అనే గుప్పులు చెప్పుకునే పార్టీ 4 సంవత్సరాలవుతున్నా వేమగిరి సామర్లకోట రహదారిని ఇప్పటివరకు నిర్మించలేదని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ దేశంలోనే అతి కొద్ది మందిలో Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తుల్లో ఒక ఆయన. అటువంటి వ్యక్తి పర్యటనకు వస్తూ ఉంటే పోలీసులు భద్రత కల్పించారని నాయకులు చెప్తా ఉన్నారు. పోలీసులు భద్రత ఏ విధంగా కల్పించారో మనం చూస్తూ ఉన్నాం. ఇసుక లారీలు అడ్డు పెట్టడం, ఇసుక ట్రాక్టర్లు అడ్డు పెట్టడం, పోలీసు వ్యాన్లు అడ్డు పెట్టడం, ఇదా పోలీసులు భద్రత కల్పించడం అంటే? ఏమి జరిగిందో వాస్తవంగా నిన్నంతా మీడియా చూపించింది. పోలీసు వారు చేసిన అరాచకాలకి నిరసనగా ఆయన 7 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వస్తూ ఉంటే కనీసం ఆయన పక్కన భద్రత కోసం ఒక్క పోలీసు అధికారి కూడా లేరు. పోలీసులు ఎంతసేపు ఆయన యాత్రను ఏ విధంగా అడ్డుకోవాలనే దానిపైన దృష్టి సారించారు తప్పించి ఆయన భద్రత గురించి పట్టించుకున్న అధికారి కూడా ఒక్కడు కూడా లేడని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు మరీ విచిత్రమైన విషయం ఏంటంటే పోలీసులు రోడ్డు పైన కూర్చుని ధర్నా చేయడం. ఇది బహుశా ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి సంఘటన ఇది మొట్టమొదటిది అయి ఉంటుంది. ఇటువంటి సంఘటన చరిత్ర ఎప్పుడు చూసి ఉండదు అటువంటి పరిస్థితి. అదేవిధంగా మధ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన అనవసరంగా చేయి చేసుకున్నారు పోలీసులు అనేక మంది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు దళిత నాయకుడు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవహర్ గారి పైన అమానుషంగా పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేసి రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి తరలించారు. సాక్షాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో అద్దాలు పగలగొట్టిస్తూ అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చేసినట్టుగా సృష్టించి కేసులు నమోదు చేయడం కోసం